ఓకే, అందరికీ హలో. ఈ వీడియోలో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ సిలబస్కి సంబంధించిన గజేంద్ర మోక్షం, ఇది ప్రాచీన కవిత్వంలో ఫస్ట్ లెసన్, తెలుగు సెకండ్ సెమిస్టర్కి గజేంద్ర మోక్షం అనే లెసన్. ఇది వచ్చేసి బమ్మెర పోతన్న గారు రచించారు. ఈ వీడియోలో మనం ఈ లెసన్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఈ వీడియో ఒక 2 times చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. లెసన్ ఏంటో, కాన్సెప్ట్ ఏంటో ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఒకవేళ మన ఛానల్కి మీరు కొత్త అయితే కనుక ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కన్నా నచ్చినట్టయితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సెకండ్ సెమిస్టర్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే వాళ్ళకి ఇప్పుడే వీడియో షేర్ చేయండి. ఓకే, ఇంకా లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసే ముందు మీకు కాన్సెప్ట్ చెప్తాను. అంటే ఇది ఏ సిచ్యువేషన్లో జరిగింది, ఈ లెసన్ అనేది, ఈ టాపిక్ అనేది ఏ సిచ్యువేషన్లో నుంచి తీసుకున్నది, ఆ టాపిక్ చెప్తాను. మీకు ఒకవేళ సిచ్యువేషన్, ఆ సందర్భం అర్థమైందంటే కనుక మీరు ఓన్గా రాయడానికి కూడా వీలుంటుంది. ఓకేనా? ఓకే, మనం స్టోరీలోకి వెళ్తే, అంటే సందర్భంలోకి వెళ్తే, ఒక మౌంటైన్ ఉంటుంది. ఆ మౌంటైన్ సరౌండింగ్స్లో ఒక అడవి ఉంటుంది. ఆ అడవిలో ఏనుగులన్నీ స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. గజేంద్రుడు సమీపంలో ఉన్న నీటి కొలను దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఆడ ఏనుగులతో గజేంద్రుడు స్వేచ్ఛగా సంతోషంగా గడుపుతున్నప్పుడు అదే లేక్లో ముసలి ఉంటుంది. ఆ ముసలి గజేంద్రుని కాలు పట్టుకొని కొరికేస్తాడు. ఆ గజేంద్రుడు ఇంకా ముసలి మకర రాజు సుమారు 1000 సంవత్సరాలు పోరాటం చేస్తారు. ఓకే, గజేంద్రుడు తన శక్తి అంతా ఉపయోగించి ముసలి బారి నుండి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ సాధ్యం కాదు అది. ఓకే, అర్థమైంది అనుకుంటా కదా. ఆ పోరాటం వల్ల గజేంద్రుడు పూర్తిగా, అంటే మొత్తం ఇట్లా అలసిపోతాడు. అంటే లాస్ట్ అనే పూర్వజన్మలో ఒక పుణ్య ఫలితం ఉంటుంది. దానివల్ల గజేంద్రుడికి దివ్య జ్ఞానం కలిగి, ఆ జ్ఞానం చేత ఆపదలు ఆదుకునే భగవంతుడిని రక్షించమని ప్రార్థన చేస్తాడు, కానీ ఫలితం ఉండదు. అప్పుడు గజేంద్రుడు తన మనస్సులో భగవంతుడి గురించి ఆలోచిస్తూ, శ్రీమన్నారాయణుడా, ఓ దేవుడా, ధ్యానించి అతన్ని శ్రీమన్నారాయణుని ధ్యానించి ముసలి బారి నుండి రక్షణ పొందే కథనే మన గజేంద్ర మోక్షం అనే లెసన్. ఓకే, ఇప్పటివరకు అర్థమైంది అనుకుంటా కదా. ఇది సారాంశం మీకు. లెసన్ వచ్చేసి ఏంటంటే, అట్లా కాలు పట్టుకున్నప్పుడు ఏనుగు అనేది దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. ఫైటింగ్ దానికి చేతగాక, ఇట్లా నా వల్ల అయితలేదు, నాలో శక్తి క్షీణించిపోయింది, నా ప్రాణాలు పోతున్నట్లున్నది, నాకు మూర్చొచ్చేటట్టుంది అని దేవుని ప్రార్థిస్తూ ఉంటాడు. కానీ ఎవరు రెస్పాండ్ కారు, అంటే దేవుడు ఎవరు కాపాడనీకి రారు. అలాంటి సమయంలో అట్లా ప్రార్థన చేస్తూ ఉండడంగా వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తికి ఆ ప్రార్థన అనేది వినిపిస్తుంది. అట్లా వినిపించగానే ఇమీడియట్గా వెంబడే బయలుదేరుతాడు వైకుంఠం నుంచి. తన శంఖచక్రాలు తీసుకోడు. అలాగే లక్ష్మీదేవి పక్క కూర్చున్న విష్ణుమూర్తి అలానే లక్ష్మీదేవి కొంగు చేతిలో పట్టుకొని, లక్ష్మీదేవిని కూడా అట్లనే భక్తుడు కోసం అట్లా ఉన్న దగ్గర పెట్టేసి అట్లనే వచ్చేస్తాడు. కనీసం గరుడ వాహనాన్ని కూడా సిద్ధం చేసుకోకుండా బయలుదేరి వచ్చేస్తాడు. అట్లా బయలుదేరిన విష్ణుమూర్తి సరస్సు దగ్గరకు వచ్చినప్పుడు విష్ణు చక్రాన్ని, అదే సుదర్శన చక్రాన్ని తీసి సరస్సు పైన ఉపయోగిస్తాడు. అలా ఉపయోగించినప్పుడు ఆ విష్ణు చక్రం వచ్చేసి ముసలి తల అనేది కట్ చేసేస్తుంది. అట్లా విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని సరస్సు మీదకి వదిలినప్పుడు ఆ విష్ణు చక్రం ఏదైతే ఉంటుందో సుదర్శన చక్రం, ఆ ముసలి గజేంద్రుని పట్టుకున్న ముసలి తల అనేది ఖండిస్తుంది. ఖండించిన తర్వాత ఏమైందంటే, అదే చెప్పే ముందు ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకొకసారి ఫస్ట్ నుంచి మొత్తం చూడండి, పక్కా అర్థమవుతుంది. అలాగే మీకు ఎగ్జామ్స్ ఇంకా ముంగట ఉన్నాయి కదా, బిజినెస్లో, అలాగే వేరే సబ్జెక్ట్స్ అన్ని వీడియోస్ చేస్తాను. మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ రావడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదే సుదర్శన చక్రం అట్లా నరకడంతో ప్రాణాలు తీసేస్తుంది కదా. ఆ సమయంలో 12 రాశులలో మకరం భయంతో సూర్యుడి వెనుక చేరింది. అలాగే నవనిధులలోని మకరం కుబేరుని వద్దకు వెళ్ళి రక్షణ పొందింది. సముద్రంలో తిరిగే మకరాలు, ముసళ్ళు అన్నీ ఆదికుర్మం, తాబేలు, ముసళ్ళు చాటుకు వెళ్ళి దాక్కున్నాయి. ఇది గజేంద్ర మోక్షం అనే లెసన్. ఈ లెసన్ జస్ట్ నేను మీకు
అర్థమయ్యే విధంగానే చెప్పాను. ఒకసారి మీ మెటీరియల్ ఓపెన్ చేసి చూస్తే మీకు క్లియర్గా బ్రీఫ్గా అనేది ఉంటుంది. మెటీరియల్ చదవడం మాత్రం మ్యాండేట్.